అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలతో పాటు సొంత దేశంలోని ప్రజలు కూడా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా అమెరికాలో చాలా కాలంగా స్థిరపడేవారు ఉద్యోగరీత్యా ఇతరత్ర కారణాలతో అమెరికాలో ఉంటున్న వారికైతే ఇప్పుడు ఏం జరుగుతుందా అనే ఆందోళన తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో మరో అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అమెరికాలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. In the heart of Silicon Valley, Indian tech professionals, the backbone of the US tech workforce. ఈ క్రమంలో ఎక్కువ మంది టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రఖ్యాత H-1B వీసాలపై కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలోని ట్రంప్ సర్కార్ రాకతో పరిస్థితులు తలకిందవుతున్నాయి. దీంతో ఉద్యోగ వీసాలపై పనిచేస్తున్న వ్యక్తుల్లో ఆందోళన రోజురోజుకి పెరుగుతోంది. Even US-born children could face questions about citizenship, and scrutiny over social media posts could impact immigration. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇమిగ్రేషన్ వీసా పాలసీలను అత్యంత కఠినంగా మార్చేస్తున్నాయి. దీంతో అమెరికాలోని యాపిల్, గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం ఆందోళన పడ్డాయి. H-1B వీసాలపై పనిచేస్తున్న తమ ఉద్యోగులను అమెరికా వీడి అంతర్జాతీయ ప్రమాణాలను చేపట్టొద్దని ప్రస్తుతం హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే అమెరికాలోకి తిరిగొచ్చే క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కఠిన రూల్స్ కింద వారిని అనుమతించకపోవచ్చని ఒక వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం వెల్లడైంది. అందుకే టెక్ కంపెనీలు ఉద్యోగులకు ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేస్తున్నాయి. వాస్తవానికి ప్రతి ఏటా లాటరీ విధానంలో అమెరికా H-1B వీసాలను జారీ చేస్తుంటుంది. వీటి సంఖ్య కేవలం 65,000 మాత్రమే. వీటిలో అధిక భాగం టెక్ పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లే విదేశీయులు దక్కించుకుంటారు. According to the Washington Post report, Amazon, Google, Meta, Microsoft, Apple. వీటిలో సింహభాగం భారతీయులు పొందుతుండగా 2వ స్థానంలో అత్యధికంగా వీసాలను పొందుతున్న దేశంగా చైనా నిలిచింది. దీని తర్వాత 3వ స్థానంలో కెనడా ఉంది. ఇలా వీసాలు పొందిన వ్యక్తుల్లో ఎక్కువ మంది టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీల్లోనే పనిచేస్తుండడం గమనార్హం. In the heart of Silicon Valley, Indian tech professionals, the backbone of the US tech workforce. ప్రస్తుతం పరిస్థితుల్లో దేశం వీడి వెళితే తిరిగి అమెరికాలోకి అడుగు పెట్టడం కష్టతరంగా మారొచ్చనే భయాలు పెరిగిపోతున్నాయి. దీంతో అమెరికాలోని భారతీయ కుటుంబాలు, ఉద్యోగులు స్వదేశానికి తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నట్టు వెల్లడైంది. వీటిలో ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్న అంశం బర్త్ రైట్ సిటిజన్షిప్ రూల్స్. To their visa holding employees, do not leave the country because you might not be allowed back in. ట్రంప్ ఆర్డర్ అమల్లోకి వస్తే తమ పిల్లలు అటు అమెరికన్లుగా కాకుండా ఇటు ఇండియన్లుగా కాకుండా వారి గుర్తింపు గందరగోళంగా మారొచ్చనే భయాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. అంటే కొత్త రూల్స్ అమలైతే H-1B వీసాలపై నివసిస్తున్న వ్యక్తులకు కొత్త చిక్కులు వస్తాయి. ఇది వాస్తవంగా అక్కడ నివసించడానికి కూడా అనేక అడ్డంకులను కలిగించవచ్చని కొందరు చెప్తున్నారు. Including revoking visas and green cards of people allegedly sympathetic to groups like Hamas and Hezbollah. దీంతో చాలా మంది విదేశీ ఉద్యోగులు ఎల్లప్పుడూ వారితో పాటు తమ డాక్యుమెంట్లను క్యారీ చేస్తున్నట్టు తెలిసింది. పైగా అమెరికాలోని టెక్ పరిశ్రమ ప్రధానంగా విదేశీ నిపుణులపై ఆధారపడిన వేళ తమ ఉద్యోగులు ఇబ్బందుల్లో పడకుండా నివారించేందుకు సదరు సంస్థలు తమ టెక్కీలను దేశం వీడి వెళ్లొద్దంటూ సూచిస్తున్నాయి.